Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. AIMSET సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 డేస్ కోచింగ్ తీసుకోండి 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి. మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎంసెట్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్ స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్ అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి. అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 డేస్ ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? క్వశ్చన్ చూసే ముందు ఫస్ట్ మీరు ఈ సమ్ము అండ్ ఈ బేసిక్స్ చూస్తే బాగుంటుంది. సో నేను ఆల్రెడీ గత వీడియోలోని అన్ని బేసిక్స్ అన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాంప్లెక్స్ నెంబర్ సంబంధించి చూడండి, A to Z కాంప్లెక్స్ నెంబర్ సంబంధించి అన్ని బేసిక్స్ ఫార్ములాస్ A to Z నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నేను ఫస్ట్ సమ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, సో ఈ వీడియో చూసిన తర్వాత చూడండి, లేదా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తారంటే కూడా చూడొచ్చు స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను చూడండి. అన్ని బేసిక్స్ అన్ని ఇంచ్ టు ఇంచ్ అన్ని డిస్కస్ చేసాము. దాని తర్వాత మనం ఈ సమ్కి వచ్చాము స్టూడెంట్స్. ఓకే, ఇఫ్ x ప్లస్ IY మనకు ఒక వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఏమంటారంటే x² ప్లస్ y² హోల్ స్క్వేర్ అన్నారు. ABCD ఇది మే 2023కి వచ్చింది. ఇది సెకండ్ క్వశ్చన్ మనది. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి షార్ట్గా చేద్దాము. రైట్, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. చాలా అంటే చాలా సింపుల్. సో సొల్యూషన్ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఏమిచ్చాడు x² ప్లస్ y² ఫామ్ కావాలి. కాబట్టి దీనికి స్క్వేర్ రావాలంటే సింపుల్గా మనం ఏం చేసుకోవాలి, x ప్లస్ IY ఇంటూ x మైనస్ IY తీసుకోవచ్చు ఇలాగా. సో సింపుల్గా చూడండి, x ఇంటూ x² y ఇంటూ y² I ఇంటూ I² ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. సో వేసుకోండి. సో x ఇంటూ x² సో ప్లస్ ఇంటూ మైనస్ నెక్స్ట్ y ఇంటూ y² I ఇంటూ I మనకి I² అవుతుంది. సో I² అంటే ఏంటి, మళ్ళీ -1 మనకి I² అంటే అది వేసుకోండి I ప్లస్తోని. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. రైట్, అంటే మనకి ఏమొస్తుంది, క్వశ్చన్లో ఎలాగైతే ఉందో అలానే మనకి కనిపించింది చూడండి, సేమ్ ఉంది. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది అన్నట్టే. రైట్, సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఈ వాల్యూ ఏంటి, ఇదే కదా, అది వేసుకోండి. √3 ప్లస్ I 1 ప్లస్ 3I ఇంటూ √3 మైనస్ I 3 మైనస్ I బై 1 మైనస్ 3I. రైట్, ఇది మనం సాల్వ్ చేసుకుంటే మనకేమొస్తుందంటే సింపుల్గా 3 ఇంటూ 3 చూడండి, 3 ఇంటూ 3 9 వస్తుంది.
I into I square. 1 into 1, 1. 3 into 3, 9. I into I square వస్తుంది. సో ఆ వాల్యూ వేసుకోండి రూట్ ఓవర్ 9 మైనస్ I స్క్వేర్. I స్క్వేర్ వాల్యూ ఏంటి, మళ్ళీ I స్క్వేర్ వచ్చేసి -1 కాబట్టి అది I స్క్వేర్లో వేసుకోండి. సింపుల్గా -1 వేసుకుంటే -1 నెక్స్ట్ 1 into 1, 1 స్క్వేర్ అంటే 1 వేసుకున్నాను. ప్లస్ ఇంటూ మైనస్ వేసుకున్నాను. 3 into 3, 9 అండ్ I into I స్క్వేర్. మళ్ళీ I స్క్వేర్ వాల్యూ ఏంటి, -1 కాబట్టి I స్క్వేర్ ప్లస్లో -1 వేసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ అండ్ 1 into 9, 9 వచ్చింది. ఓకే, మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి స్క్వేర్ ఉంటే దీనికి కూడా మనకి స్క్వేర్ ఉన్నట్టు, రైట్? స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏం మిగులుతుంది మనకి, 9 + 1 అంటే 10. 10/10 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? థర్డ్ క్వశ్చన్ చూస్తే చూడండి, ఇఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు మనకి రూట్ -1 ఇచ్చాడు. ఇవ్వకపోయినా మనకు తెలుసు, మన ఫార్ములాస్ చూసాం కాబట్టి. దెన్ ఇలా ఉంది, 1 + I to the power of 10 plus 1 minus to the power of 10 is equals to వాల్యూ ఎంత? ఇది మేలో వచ్చింది, 2023 షిఫ్ట్ 2కి వచ్చింది. ఇలాంటి వాటికి ఆన్సర్ ఏముంటుంది? సింపుల్ చెప్పాలంటే ఇలాంటి వీటికి ఆన్సర్ 0 ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఈ వాల్యూ సమ్ 2 వచ్చింది అనుకుందాం, అప్పుడు ఈ వాల్యూ ఖచ్చితంగా -2 వస్తుంది కదా. +2 -2 ఎంత మనకి 0 అయిపోతుంది. ఈ వాల్యూ 0. మీకు సమ్ వైజ్గా చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సొల్యూషన్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే 1 + I హోల్ స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 మైనస్ I టు ది పవర్ ఆఫ్ 2 హోల్ 5 వేసుకుంటాను. ఎందుకు అంటే గమనించండి, ఇక్కడ 5 ఉంది కదా, ఆ 5ని నేను ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. 2 into 5 చూడండి, గమనించండి, ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10ని నేను 2 into 5గా వేసుకుంటున్నాను. ఈ 10ని 2 into 5గా వేసుకోవచ్చు, ఏం కాదు. అలా వేసుకుంటే ఇది a + b హోల్ స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్. అంటే చాలా సింపుల్గా మనకి వస్తుంది. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్, b స్క్వేర్ అంటే ఏంటి I స్క్వేర్, 2ab ప్లస్ 2a ఏంటి 1 అండ్ b వచ్చేసి I టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ ఇక్కడ అంతే 1 స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే I స్క్వేర్ మైనస్ 2ab అంటే 2I టు ది పవర్ ఆఫ్ 5 ఇలా వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 స్క్వేర్, రైట్, I స్క్వేర్ ఇక్కడ. సో I స్క్వేర్ అంటే ఏంటి -1 ప్లస్ 1 -1 మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 I స్క్వేర్ అంటే ఏంటి మనకి -1. సో +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి 2I టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 2 మైనస్ 2I టు ద పవర్ ఆఫ్ 5 వచ్చింది. అంటే 2 టు ద పవర్ ఆఫ్ 5 అంటే ఏంటి 32I. సో 2 టు ద పవర్ ఆఫ్ 5 అంటే ఏంటి -32 టు ద పవర్ ఆఫ్ I, రైట్. అప్పుడు ఏమవుతుంది మనకి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ 0 వస్తుంది. ఒకవేళ 5 కాకుండా 6 ఉంటే మాత్రంకి వాల్యూ మారుతుంది, అది మాత్రమే గమనించండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ 0 వచ్చింది. ఓకే, చాలా ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో వన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ -32I టు ద పవర్ ఆఫ్ 2/5 ఉంది ఈజ్ ABCD. సో ఇది 2022కి వచ్చింది, జూలైలో వచ్చింది క్వశ్చన్ ఇది. అయితే వన్ ఆఫ్ ద వాల్యూ అడుగుతున్నాడు, గమనించండి. సో దీనికి సమరచలు చాలా సింపుల్గా చెప్తానండి. సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్స్ టు -32I టు ద పవర్ ఆఫ్ 2/5. ఈ 2ని మనం అంటే స్క్వేర్ని మనం లోపల పంపించుకుంటే మనకేమొస్తుందంటే x ఈజ్ ఈక్వల్స్ టు మనకి 32 స్క్వేర్ మైనస్ పోతుంది, పోయి మనకి ఏమొస్తుందంటే 1024 వస్తుంది 32 స్క్వేర్. అయితే ఈ 2 అనేది అంటే ఈ స్క్వేర్ అనేది I కూడా వస్తుంది కాబట్టి I స్క్వేర్ అయిపోతుంది. I స్క్వేర్ ఏంటి -1 కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ వచ్చి మనకేం మిగులుతుంది 1/5
5 అని మిగులుతుంది, ఎందుకంటే మనం 2 మాత్రం పంపించాము కాబట్టి. ఇప్పుడు ఈ 5ని అవతల పంపించుకోండి, అవతలకు వెళ్తే ఎక్స్ పవర్ 5 అవుతుంది. ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు -1024 వాల్యూ ఉంది. సో దీన్ని కూడా మనం టు ది పవర్ ఆఫ్ 5 తెచ్చుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ పవర్ 5 ఇది ఏమవుతుందంటే 4 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఓకే, సో దీన్ని మనం అవతల తీసుకెళ్తే మనకు చాలా సింపుల్, x/4 టు ది పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1గా రాసుకున్నాం. అంటే 4 టు ది పవర్ ఆఫ్ 5 అవతల తీసుకెళ్ళిపోయాను. ఇలా వస్తే మనకి దీని ఫార్ములా ఏంటి అంటే చాలా సింపుల్ ఫార్ములా, x/4 ఈజ్ ఈక్వల్స్ టు 2n/5 వేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ n వాల్యూ ఏమై ఉండొచ్చు. n వాల్యూ అనేది n ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4 సో ఆన్ అప్ టు ఏదైనా ఉండొచ్చు. మనకి క్వశ్చన్ చూసుకుంటే గమనించండి, ఇక్కడ 4, 4, 4, 4 రావాలి, రైట్. ఇక్కడ వన్ ఆఫ్ ది వాల్యూ ఏదైనా ఉండొచ్చు, అందుకే చూడండి వన్ ఆఫ్ ది వాల్యూ అన్నాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ కింద 4 ఉంది కదా, అది అవతలకి వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -4 6 n ప్లేస్లో మనం 4 పుట్టినాం అనుకున్నాం. n ప్లేస్లో 4 వేసుకుంటే 4 2s are 8π/5 వస్తుంది. సో ఈ మైనస్ పోవాలంటే సింపుల్గా ఏం లేదు, ఈ 8πని మనము సింపుల్గా రాసుకోవచ్చు. ఇలాగా 5π + 3π అని రాసుకుని మనము దీన్ని ట్రిగ్నోమెట్రిక్ కన్వర్షన్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు మైనస్ పోతుంది. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ 4 మిగులుతుంది, 6 3π/5 మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి 3π/5 ఎక్కడ ఉంది. సో బి ఈజ్ అ రైట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా, 5th క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, ఇఫ్ మనకి మ్యాట్రిసెస్ ఫామ్లో ఇచ్చారు ఈజ్ ఈక్వల్స్ టు x + iy, దెన్ x + y అంటే ఎంత, ABCD. ఇది July 22కి వచ్చింది. ఇలాంటి మోడలే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందాక నేను 2023కి ఎక్స్ప్లెయిన్ చేశాను. గమనించారా? ఇందాక మనం x² + y² హోల్ స్క్వేర్ లేదా మనకు వాల్యూ కనుక్కోమని చెప్పాడు, సేమ్ ఇట్లానే. సో మనం ఇలాంటి మెథడ్స్ అందుకోసం మీకు ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ చెప్తున్నాను, అది అర్థం చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం సొల్యూషన్ తీసుకుందాం. చాలా సింపుల్. ఇలా మ్యాట్రిక్స్ ఇవ్వగా మీరు ఏం చేసుకోవాలి, AD - BC వేసుకోవాలి. సో ఎందుకు అంటే ఇది 2 into మ్యాట్రిసెస్ కాబట్టి AD - BC వేసుకుంటే నాకు ఏమొచ్చిందంటే చూడండి, A అంటే ఏంటి 2 + 3i, ఇది A, ఇది B, ఇది C, ఇది D. AD అంటే A into D అంటే -i పక్కన వేసుకుంటాను, ఇది AD. ఓకే, AD -BC. B అంటే ఏంటి I ఉంది, C అంటే ఏముంది 1 - 2i ఉంది, ఇది AD - BC, రైట్. AD - BC చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఇచ్చాడు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు x + iy. సో ఇప్పుడు మనం i లోపల ఇంటూ చేసుకోండి, అప్పుడు ఏమవుద్దంటే -2i - 3i² వస్తుంది, ఎందుకంటే i into i² వచ్చింది. తర్వాత మనము ఈ iని 1కి ఇంటూ చేసుకోండి, -i, రైట్. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i into i² ఈజ్ ఈక్వల్స్ టు x + iy ఇలా వచ్చింది. ఓకే, సో సింపుల్గా నేను ఏం చేశానంటే i into 1i, i into i మనకి i² వచ్చింది, రైట్. ఈ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి ప్లస్ వచ్చింది, ఇలా వచ్చింది. చాలా సింపుల్గా మనకి స్టెప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోండి, దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ మూవ్ అయిపోవచ్చు. ఓకే, ఇది మనకి ఏ క్యాన్సిలేషన్ అవుతాయంటే గమనించండి, 3i² నుంచి 2i² తీసేసాను, రైట్. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, మనకి ఒక i² మిగులుతుంది, -i² మిగులుతుంది, రైట్. ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకున్నాను. సో 2i - 2i అప్పుడే -3i వచ్చింది. చూడండి -2i i చేస్తే నాకు 3 వచ్చింది, రైట్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు -i² వచ్చింది. ఓకే,
రైట్. ఐ హోప్ మీకు క్లియర్ అయ్యింది అనుకున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనకి ఈజ్ ఈక్వల్స్ టు ఏం వాల్యూ ఉంది, ఎక్స్ ప్లస్ ఐ వై ఉంది. ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత సో ఐ స్క్వేర్ వాల్యూ ఏముంది, ఐ స్క్వేర్ వచ్చేసి మనకి -1. సో 3i, ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. కొంచెం రీఅరేంజ్ చేసుకుందాము. అంటే ఏం లేదు 1 మైనస్ 3i, 1 ఏం ఫస్ట్ రాసుకున్నాను, నెక్స్ట్ ఏమో 3 రాసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, కంపారిజన్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లేస్లో 1 ఉంది చూడండి, 1 ఉంది కాబట్టి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. అండ్ వై ప్లేస్లో ఏముంది, వై ప్లేస్లో మనకి -3 ఉంది, అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు -3. సో వాడిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై యాడ్ చేయమన్నాడు. అంటే నేను 1ని అండ్ -3ని రెండు యాడ్ చేయాలి. సో యాడ్ చేసి నాకు ఎంత వచ్చిన ఆన్సర్, నాకు -2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎక్కడుంది, ఈలో ఉంది ఆన్సర్. సో దాట్స్ ఇట్. చాలా సింపుల్గా వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, అండర్ రూట్ ఇచ్చారు. అండర్ రూట్ ఇచ్చి -3 + 4i ఇంటూ 8 + 6i ఇచ్చాడు. దీని వాల్యూ ఏంటి, ఏబిసిడి. సో ఇది జూలై 2022 అయితే అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా చూడండి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సో మీకు ఫార్ములాస్ని ఆల్రెడీ చెప్పాం కదా, సో మనం ఆ ఫార్ములాస్లో వెళ్ళాలి. మనం చూడండి ఇక్కడ ఏముంది మనకి ఫార్ములా వచ్చేసి, చూడండి ఫార్ములా కన్నా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో, స్క్వేర్ రూట్లో ఉంది. అంటే స్క్వేర్ రూట్ ఫార్ములాస్ మనం వాడాలి. సో ఒక్కసారి స్క్వేర్ రూట్ ఫార్ములాస్కి మనం వెళ్దామా, వెళ్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది మనం ఏ ఫార్ములా వాడాలనేది. సో స్క్వేర్ రూట్ మీరు ఫార్ములాస్ ఒక్కసారి ఎవరైనా క్లియర్గా చూడలేదు అంటే మాత్రం క్లియర్గా చూడండి ఇది మన ఫార్ములా. ఎలాగ చెప్తున్నా అంటే జెడ్కి ఇది కాంప్లెక్స్ నెంబర్, దీనికి రూట్ వేసుకున్నాం అనుకుందాం, అదే స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఫార్ములాస్ చెప్తున్నప్పుడు మీకు అంత ఎక్కకపోవచ్చు. ఇప్పుడు చూడండి క్లియర్గా. ఓకే, మనం ఈ ఫార్ములా వాడి మనం సమ్ చేస్తాం. ఆ ఫార్ములా వస్తే సమ్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో చాలా సింపుల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 × 8 మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 × 6 మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ 4 × 8, నెక్స్ట్ 4 × 6 అలా మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో నేను అలా మల్టిప్లికేషన్ చేసుకుంటే సింపుల్గా 3 8s ఆర్ మనకి -24 వస్తుంది. అండ్ 3 × 6 -18i వస్తుంది, రైట్. నెక్స్ట్ 4 8s ఆర్ 32 × i వస్తుంది. నెక్స్ట్ 4 × 6 24i² వస్తుంది. ఎందుకంటే 4 పక్కన i ఉంది, 6 పక్కన i ఉంది. సో ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ i² అంటే ఏంటి, i² అంటే ఇక మనకి -1 వస్తుంది. ఓకే, i² అంటే కనుక -1 వస్తుంది. -1 × 24 ఏమొస్తుంది మనకి, చాలా సింపుల్గా -24 వస్తుంది. -24 -48 వస్తుంది స్టూడెంట్స్. ఓకే, అలానే 32లో నుంచి మనకి 18 తీసేసేయండి, తీసేస్తే మనకి +14i వస్తుంది. సో 14i వస్తుంది కాబట్టి దీంట్లో వచ్చి మనం కామన్ తీసుకుందాం. √2 కామన్ తీస్తే మనకు సింపుల్గా -24 + 7i వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత సింపుల్ మనము ఈ ఫార్ములాస్ అంటే ఇప్పుడు ఏంటిది మనకి రియల్ జెడ్ అన్నట్టు, లేదా ఎక్స్ వాల్యూ అన్నట్టు. ఓకే, ఇది తీసుకుని ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం సింపుల్గా. ఓకే, సో వేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతాం. ఫార్ములాలో వేసుకోవడమే మనకి ఇంకా మిగిలి ఉన్నది నెక్స్ట్. ఓకే, అంటే √, రైట్, ప్లస్ ఆర్ మైనస్. సో రూట్ జెడ్ అంటే ఏంటి, జెడ్ అంటే మనకి సింపుల్గా mod z రాస్తుంది చూడండి. mod z ఈజ్ ఈక్వల్స్ టు √(x² + y²). x² అంటే ఎంత, 24, అంటే -24 కదా, అది మైనస్ స్క్వేర్లో పోతుంది కాబట్టి 24² + 7² చేస్తే మనకి √625 వస్తుంది. అంటే మనకి 25 అనేది మిగులుతుంది. ఓకే, సో ఇలా వచ్చింది కాబట్టి mod z అనేది 25 వేసుకోండి, 25. సో మనకి ఎక్స్ వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇగోండి ఇదే. సో ఏముంది అక్కడ -24 ఉంది, -24/2 అలా వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లస్ i వేసుకున్నాను,
రూట్ ఓవర్ ఓకే 25 మైనస్ 24 ఇక్కడ మనకి వాల్యూ ఏంటి -24 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 24/2 వచ్చింది. సో ఇది మన ఆన్సర్. అంటే సింప్లిఫై చేసుకోవాల్సింది ఇంకా రైట్. మనకి ఏం మిగులుతుంది కింద రూట్ కామన్ కాబట్టి +/-1/√2 బయట తీసేసాం అనుకోండి. 25 నుంచి 24 తీసేస్తే మనకి 1 మిగులుతుంది. 1 + 25 + 24 ఎంత 49. √49 ఎంత మనకి 7 మిగులుతుంది. 7i ఇలా వచ్చింది. ఓకే సో ఇలా వచ్చిన తర్వాత మన ఆన్సర్కి మ్యాచ్ అవుతుందా సో చూసుకుని ఒకసారి. సో +/- చూడండి ఇది మన ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎట్లా సార్ అంటే సో ఇక్కడ √2ని ఇక్కడ చూడండి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే మనకి ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది. సో క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది 1 + 7i మిగులుతుంది. కాబట్టి 1 + 7i ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఇది 2022కి వచ్చింది. ఇలాంటి మెథడే చూడండి గమనించండి. ఇక్కడ మనకి n ఇచ్చాడు, ఇక్కడ చూడండి 12 ఇచ్చి ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు. సేమ్ సమ్ మనకి ఇక్కడేమో ఇలా ఇచ్చాడు, ఇక్కడేమో ఇలా ఇచ్చాడు అంతే. సో సేమ్ సమ్ చూడండి 2020లో కూడా చూడండి ఇలాంటి మోడల్స్. సో ఇలాంటి మోడల్స్ ఫోకస్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి మోడల్స్, నేను ఎక్కువ చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తాను. సో దీంట్లో ఏదైనా ఒకటి నేను చేస్తాను, ఇంకోటి మీకు హోంవర్క్ ఇస్తాను. ఓకే మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఓకే ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. నాకు ఆన్సర్స్ అనేవి పెట్టండి, ఎందుకంటే మీలో ఉన్న సీరియస్నెస్ తెలుస్తుంది. ఎక్కడైనా ఏదైనా సమ్ కనిపిస్తే మాత్రంకి ఇచ్చి పెట్టకండి, చేయండి. ఓకే సో నేను n ఫామ్ చెప్తాను, మీకు n ఫామ్ చెప్తే ఏదైనా సరే ఈజీగా చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇదే మెథడ్ వాడాలి అన్నింటిలో కూడా. ఓకే సో ఇచ్చిన క్వశ్చన్ ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నా అంటున్నాను సొల్యూషన్. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 1 + cos θని నేను రాసుకుంటున్నాను. ఎలాగంటే 2 cos² θ/2 అని రాసుకోవచ్చు రైట్. ప్లస్ i ఉంది కదా, i రాసుకున్నాను. ఓకే sin θని ఇలా రాసుకోవచ్చు 2 sin θ/2 cos θ/2గా మనం రాసుకోవచ్చు. ఓకే సేమ్ కింద కూడా అంతే 1 + cos θని నేను సింపుల్గా 2 cos² θ/2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ i పెట్టుకున్నాను. sin θ బదులు 2 sin θ/2 cos θ/2. ఫార్ములా మీకు తెలిస్తే ఏ సమ్ అయినా ఈజీ. ఫార్ములా తెలియజేస్తారంటే ఇక్కడ నేర్చుకోండి ఫార్ములా ఏముంది. ఓకే sin a ఫార్ములా ఏంటి 2 sin a/2 cos a/2 ఫార్ములా. ఓకే అది ఫార్ములా. ఓకే ఇప్పుడు మనం దీంట్లో నుంచి దీంట్లో నుంచి కాస్ని కామన్ తీయాలి. కింద కూడా అంతే, దీంట్లో నుంచి కాస్ని కామన్ తీస్తే కాస్ θ/2 బయటకు వస్తుంది, cos θ/2 బయటకు వస్తుంది. ఈ cos θ/2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే సో అంటే మనం అప్పుడు ఏం వేసుకోవచ్చు, ఇక్కడ ఇంకో కాస్ పోయింది కదా, అప్పుడు ఏముంటుంది మనకి సింపుల్గా ఓన్లీ cos θ/2 మాత్రమే ఉంటుంది. ఓకే ప్లస్ i. ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సింపుల్గా మనకి ఏమవుతుంది కాస్ ఒకటి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి సైన్ మిగులుతుంది. 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, sin θ/2 మనకి మిగులుతుంది. ఓకే కింద కూడా అంతే cos θ/2 మైనస్ i sin θ/2 ఇలా వచ్చింది పవర్ n వేసుకోవాలి. ఓకే ఇలా ఉంటే నేను ఆల్రెడీ మీకు ఫార్ములాలో చూపించాను, గమనించండి. సిస్ ఫామ్ cos θ/2 i sin θ/2 లేకపోతే cos θ ప్లస్ i sin θ అలా ఉంటే మనం ఏం వేసుకోవాలి, ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను, అదే ఫార్ములాకి నేను వేస్తున్నాను. ఏంటంటే e⁻i వేసుకోండి. తీటా ఏముంటే అది వేసుకోవాలి. ఇక θ/2 ఉంది కాబట్టి నేను θ/2 ఉంది, π/2 ఉంటే π/2 వేసుకుంటాను. ఓకే చూడండి e⁻, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి i పక్కన మైనస్ i వేసుకోవాలి, θ/2 వేసుకున్నా ఇలా వచ్చింది. ఇలా డివిజన్లో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి, మల్టిప్లికేషన్ ఉంటేనేమో ఎడిషన్ అవుతాయి పవర్స్, డివిజన్లో ఉంటేనేమో మనకి ఖచ్చితంగా మనకి సబ్ట్రాక్ట్ అవుతాయి. అంటే e⁻i
తీటా బై 2 మైనస్, మరి దీనికి ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఐ రైట్ తీటా బై 2 వస్తుంది. ఓకే, ఇలా వచ్చేసింది. ఇలా వచ్చి మనకి దీని పవర్ ఏముంటుంది, ఎన్ ఉంటుంది కదా, దీని పవర్ ఎన్ ఉంటుంది, ఎన్ యాక్చువల్గా ఉంటుంది. ఓకే, సో 2 తీటా కలిస్తే 2 తీటా బై 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి e టు ద పవర్ ఆఫ్ ఐ తీటా మాత్రం మిగులుతుంది, ఐ తీటా టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంటుంది. ఆ ఎన్ లోపలికి వెళ్తే మనకి ఏమొస్తుంది, e టు ద పవర్ ఆఫ్ ఐ ఎన్ తీటా మిగులుతుంది. ఓకే, మళ్ళీ దాన్ని మనం సిస్ ఫామ్లో వేసుకోవచ్చు. అండ్ సిస్ అంటే ఏంటి, కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటాలా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ వేసుకున్నాను, ఇక్కడ ఏముంటే అది వేసుకోవాలి. రైట్, ఇలా వచ్చింది. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఆన్సర్ ఎక్కడ ఉంది, మనకి ఆన్సర్ ఇస్ సిలో ఉంది ఆన్సర్. ఓకే, చాలా సింపుల్. ఇలానే మనము దీంట్లో కూడా అంతే. రైట్, ఈ యొక్క మెథడ్లో కూడా మనం తీసుకోవాలి, మనం దీన్ని మార్చుకోవాలి. కాస్ కొద్ది ఇట్లా వస్తుంది, కామన్ తీసుకోవాలి, క్యాన్సిలేషన్ చేసుకోవాలి, సేమ్ ఇలానే ఇంచుమించు వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇది మీ హోంవర్క్ తీసుకోండి. ఆప్షన్ ఏంటని చెప్పండి. గూగుల్లో సెర్చ్ చేయడం మీకు తెలియకపోతే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఈ క్వశ్చన్ చూద్దాం. రైట్, సో ఇది మనకి 9th క్వశ్చన్గా తీసుకున్నాము. ఎందుకంటే గమనించండి, ఇది మనం 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తాను. సో 9th క్వశ్చన్కి వెళ్తే చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఈ సమ్ని ఏం లేదు, ఇక మనకి తీటా వాల్యూ ఏమి ఇచ్చాడు, సొల్యూషన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి π/2 ఇచ్చాడు. సో π/2 అంటే ఏంటి, 90 వాల్యూ. సో ఈ తీటాని తీసుకుని వెళ్ళి దీంట్లో వేసుకోవాలి. కాస్ 90 ఎంత మనకి, కాస్ 90 0. అదే ఈ తీటా తీసుకెళ్ళి సైన్లో వేసుకోండి, ఎంత 1 వస్తుంది. ఓకే, అంటే ఈ తీటా తీసుకుని దీంట్లో వేసుకుంటే సైన్ 90 ఎంత 1. అదే దీంట్లో వేసుకుంటే కాస్ 90 వస్తుంది, కాస్ 90 మనకి 0. అంటే 90 ఎంత, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 1, ఇదంతా 0, అలానే ఇది 0, ఇది 1, ఇది 0, ఇది 1. సో ఈ వాల్యూస్ వేసుకుంటే సమ్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్. కాస్ తీటా వాల్యూ ఏం చెప్పాను మీకు, 0 ప్లస్ ఐ ఇంటూ 1 ఎంత మనకి ఐ మిగులుతుంది, బై సైన్ వాల్యూ ఎంత మనకి 1, సైన్ తీటా ఎంత వచ్చింది 1 వచ్చింది, ప్లస్ మనకి ఐ ఇంటూ కాస్, అంటే కాస్ ఏంటి 0 కాబట్టి చూడండి ఇక్కడ ఏమొచ్చింది 0 కాబట్టి 0 ఇంటూ ఐ ఎంత మనకి 0 వస్తుంది. కాబట్టి నేను 0 వేసుకున్నాను. ఓకే, టు ది పవర్ ఆఫ్ 2020 ప్లస్ మనం 1 అలానే యాస్ట్ చేసుకోండి, ప్లస్ కాస్ వాల్యూ 0 కాబట్టి వద్దులేండి. సైన్ వాల్యూ ఏంటి 1 ఇంటూ ఐ ఎంత ఐ వచ్చింది, బై 1 కాస్ వాల్యూ 0 కాబట్టి వద్దు, ప్లస్ ఐ ఇంటూ 1 ఎంత ఐ వేసుకోండి, పవర్ 2021 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. మనం ఈ వాల్యూ మొత్తాన్ని ఈ ఫామ్కి తేవాలి, తీసుకొచ్చి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి, అదే మనం చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే ఐ మాత్రం మిగులుతుంది, ఐ టు ది పవర్ ఆఫ్ 2020 మాత్రమే మనకు మిగులుతుంది. రైట్, క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 1 మిగులుతుంది, 1 టు ది పవర్ ఆఫ్ 2021 అయితే మనకి వస్తుంది. ఓకే, సో ఇక మనకి ఏమొస్తుందంటే ఐ టు ది పవర్ ఆఫ్ 2020 అంటే సో ఇంచుమించు చెప్పాలంటే ఇది మనకి 1 ఆన్సర్ అయితే వస్తుంది. మనకి ఐ స్క్వేర్ వచ్చేసి -1 మిగులుతుంది, I4 వచ్చేసి మనకి 1 మిగులుతుంది. కాబట్టి ఐ టు ది పవర్ ఆఫ్ 2020 అంటే మనకి 1 వస్తుంది, ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ 2021 అంటే కూడా మనకి 1 వస్తుంది. అల్టిమేట్గా మన ఆన్సర్ ఏంటి, 2 ఈజ్ అవర్ ఆన్సర్. కాబట్టి రైట్, 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 2 వస్తుంది, ఐ వాల్యూ లేదు కాబట్టి అంటే వై వాల్యూ ఏంటి 0 వస్తుంది. ఎందుకంటే మనకి 2 ప్లస్ ఐ 0గా తీసుకోవాలి, ఈ 2 పక్కనే ఐ ఏం లేదు కాబట్టి మనం 0 తీసుకోవాలి, అంటే వై వాల్యూ 0. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి 2 ప్లస్ 0 అంటే 2 ఈజ్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. చూడండి, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ క్వశ్చన్లో ఇచ్చాడు -i ఇచ్చాడు, దెన్ ఎన్ విల్ బి ద ఫామ్ అన్నాడు. మనకి ఇక్కడ -i ఉంది,
రైట్. సో n ఇచ్చాడు, మనకు అప్పుడు ఆన్సర్ ఏంటంటే 4k - 1. ఎలా చెప్పారు అంటే ఫార్ములాస్. ఒక్కసారి ఫార్ములాస్ రివైజ్ చేయండి, మీకు క్లియర్ కనిపిస్తుంది ఆన్సర్. ఓకే, చూడండి ఈ క్వశ్చన్స్ చూడండి. సో ఇది సమ్ చేయకుండానే మనం ఈజీగా చెప్పచ్చు మీకు ఫార్ములాస్ తెలిస్తే. ఎలాగంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమడుగుతున్నా అంటే ఇలా ఉన్నప్పుడు మనకి k × cos θ + I sin θ అన్నాడు. చూడండి ఇది కూడా సిస్, ఇది కూడా సిస్సే. సో 2021కి అడిగాడు, ఇది 2018లో అడిగాడు. సో రెండు సమ్స్ సేమ్ సమ్సే. సో ఇలాంటి మెథడ్స్ మీకు రావచ్చు ఈసారి. ఓకే, ఇంకా 2022లో కూడా ఉంది అండ్ 23లో అడిగాడు, మీకు అడుగుతాడు. నేను సమ్స్ అని తీయలేదు, జస్ట్ 2 మోడల్స్ తీసి చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇలా ఉన్నప్పుడు దీని పక్కన ఆన్సరే ఉంటుంది మనకి, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే ఏంటంటే 1/√3 మనకి మైనస్ వాల్యూ ఆర్ +1/√3. 99% ఇదే ఉంటుంది, ఎక్కడైనా ఒక 2% మారుతుంది ఆన్సర్. అంటే సో మనకి ఇక్కడ ఇలాంటి పక్కన ఆన్సర్ అంటే ఏంటి, ఇదే ఆన్సర్ ఉంది, ఇంకోటి లేదు మరి. కాబట్టి మ్యాక్సిమం మనకి రైట్ ఆన్సర్ ఏంటి, ఇదే. రైట్. సో మీకు అర్థం కావడానికి నేను చూపిస్తాను చూడండి, మీకు ఈ సమ్ చేసి చూపిస్తాను, క్లియర్గా అర్థమైపోద్ది. ఈ పైన సమ్ మనకు చాలా ఈజీ సమ్, ఇది కింద సమ్ కొంచెం టఫ్ సమ్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చాలా సింపుల్ ట్రిక్. సేమ్ సమ్, సేమ్ 2 × sis 7π/5 అంటే ఎలా వేసుకోవచ్చు అంటే ఇలా వేసుకోవచ్చు. 2c అంటే ఏంటి, cos 7π/5 + I sin 7π/5. ఓకే, ఐ హోప్ క్లియర్, మీకు అర్థమవుతున్నాను. ఈజ్ 1 ఆఫ్ ద వాల్యూ ఆఫ్ z⁵5 1/5 కాబట్టి z⁵1/5. ఈ 1/5 అవతలకి వెళ్తే అప్పుడు ఏమొస్తుందంటే 2కి వచ్చేస్తుంది, అంటే 2కి 5 అయిపోతుంది. రైట్, ఈ కింద 5లు పోతాయి, ఎందుకంటే ఈ 5 2కి వస్తుంది, దీనికి వస్తుంది. కాబట్టి అప్పుడు మనకు సింపుల్గా ఏం మిగులుతుంది, cos 7π + I 7π మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఏమైపోతుంది అంటే -1 వస్తుంది, ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి, రెండు సేమ్ ఉంటే -1. అదే /2 ఉందనుకుందాం, అప్పుడు I వస్తుంది. /2 ఉండి ఇక్కడ మైనస్ ఉంటేనేమో -I వస్తుంది. కాబట్టి మొత్తం ఓవరాల్గా అయితే 2⁵ -1 వస్తుంది. అంటే సింపుల్గా మనకి ఏం మిగులుతుంది, -32 ఇస్ ద ఆన్సర్. సో చూడండి 32 ఆన్సర్. సింపుల్గా సమ్ చేయకుండా ఆన్సర్ తెలుసుకోవాలంటే ఎలాగా, చాలా సింపుల్. మీరు సమ్మే చేయవలసిన లేకుండా ఆన్సర్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది 5 ఉంది కదా, ఈ 5 దీని ఇటువైపు వస్తే 2⁵5 అవుతుంది కదా, అంటే 2⁵5 అంటే ఏంటి 32. అయితే అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది మనకి తెలియాలి అంతే. సో ఆన్సర్ దీంట్లో కానీ ఉండొచ్చు. ఇందాక మీకు ఏం చెప్పాను, పాజిటివ్ ఆర్ నెగిటివ్. చూడండి పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇక్కడ మనకి పాజిటివ్ మాత్రమే ఉంది, నెగిటివ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసాము. ఇక్కడ రెండు ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, రెండిట్లో మనం లెక్క తేల్చుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఓకే, సో ఇలాగ మనకి మీకు ఫార్ములాస్ చూపిస్తాను, మీకు ఫార్ములాస్ చూపిస్తే మీకు సమ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనే విషయం మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఒక్కసారి ఈ ఫార్ములాస్ చూడండి, అందుకోసమే నేను ఫార్ములాస్ మీకు పైన మీకు మంచిగా చేసి ఉంచాను. ఒక్కసారి మీరు రివిజన్ చేస్తూ చూడండి. ఇక్కడ ఏమో చూడండి, తీటాలు రెండు సేమ్ ఉంటేనేమో -1. ఓకే, π/2 π/2 ఉంటే I, ఇక్కడ మధ్యలో ప్లస్ కాకుండా మైనస్ ఉంటేనేమో -I. ఓకే, ఇది ఫార్ములాస్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఈ ఒమేగా వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు సమ్ అయిపోద్ది. ఈ ఫార్ములా వాడి మనం నెక్స్ట్ సమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు హోంవర్క్ ఇస్తాను చూడండి. ఒమేగా క్యూబ్ అంటే ఏంటి 1 అండ్ 1 + ω² అండ్ ω2r వాల్యూ ఏంటి 0 కానీ 3 కానీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. ఈ వాల్యూస్ బేస్ చేసుకుని మీరు హోంవర్క్ చేయొచ్చు. మీకు హోంవర్క్ సమ్ ఇస్తాను చూడండి స్టూడెంట్స్. సో మీరు హోంవర్క్ సమ్స్ చేస్తేనే మీకు ఎంసెట్లో మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అందుకే నేను ప్రతి వీడియోలో హోంవర్క్ సమ్స్ అని ఇస్తున్నాను. హోంవర్క్ సమ్స్ మీరు ఎంత సీరియస్ తీసుకుంటే మీరు ఎంసెట్ని అంత సీరియస్ తీసుకుంటున్నట్టు. సో మనం ఇందాక ఈ సమ్ చెప్పాం కదా, ఇప్పుడు చూడండి ఈ సమ్స్ ఒమేగా వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకుని 2 సమ్స్ ఇచ్చాను. నాకు ఆప్షన్స్ నాకు పెట్టండి, నాకు వీడియోలోని ఏది రైట్ ఆప్షన్ అనేది. ఓకే, సో ఇది వచ్చేసి 12th కదా, ఇది 13th క్వశ్చన్, ఇది వచ్చేసి మనకి 14th క్వశ్చన్. ఓకే, మరి ఫార్ములాస్ నేర్చుకుని ఇలాంటి సమ్స్ ఈజీగా క్రాక్ చేయాలనుకుంటే మా వీడియోస్ని ఫాలో చేయండి. మిగతా వీడియోస్ షార్ట్ కట్స్ ఫార్ములాస్ బేసిక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.